శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఋగ్వేద అధ్యాపకులు, శ్రీ కశ్యప వేద విద్యామందిరం పాఠశాల మరియు హిందూ ధర్మక్షేత్ర యూట్యూబ్ ఛానల్ వ్యవస్థాపకులు అయినటువంటి సంతోష్ గణపాటి గురుగారు మనతో పాటు ఉన్నారు. గురువుగారిని అడిగి సనాతన ధర్మంలో ఈ సమాజంలో చాలా మందికి సందేహాలు ఉన్నాయి. అలాంటి సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుదేవ. నమస్కారం. గురుదేవ, సనాతన ధర్మాన్ని నాశనం చేయాలని ప్రజల చేత గెలిచిన ఒక నాయకుడు మాట్లాడటం, సనాతన ధర్మం నాశనమే కావాలని పార్టీలు పనిచేయటం, ఎందుకు సనాతన ధర్మానికి రాజకీయాలకి ముడిపెట్టి సనాతన ధర్మాన్ని రాజకీయంగా మారుస్తున్నారు? దీనిపైన మీ అభిప్రాయం ఏంటి? ఇది తాజాగా తమిళనాడు శాసనసభలో ఉదయనిధి స్టాలిన్ అని చెప్పి మాట్లాడాడండి. ఆయన అంతకుముందు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏదో ఒక బయట ఒక సభలో మాట్లాడినప్పుడు చాలామంది కేసులు పెట్టారు. కేసులు పెడితే సుప్రీంకోర్టు వరకు ఈ అంశం వెళ్ళినట్టు గుర్తు, హైకోర్టు వరకు వెళ్ళి ఆ జడ్జిలు చాలా గట్టిగానే మందలించారు. తిట్లు తిన్నాడు. తిట్లు తిన్న తర్వాత ఇప్పుడు మాట్లాడినటువంటి సందర్భం ఏమిటి? అసెంబ్లీలో మాట్లాడాడు ఆయన. సాధారణంగా అసెంబ్లీలో రాజకీయ నాయకులు ఏం మాట్లాడినా కూడా వాళ్ళకి ఒక రకమైనటువంటి ఇమ్యూనిటీ ఉంటుంది. అసెంబ్లీలో మాట్లాడినందుకు ఎవరు వెళ్ళి కేసు పెట్టలేరు. బయట మాట్లాడితే కేసు పెట్టచ్చు, కానీ అసెంబ్లీలో మాట్లాడినా, పార్లమెంట్లో మాట్లాడినా కూడా అది అక్కడ సర్వాధికారి స్పీకర్ అయి ఉంటాడు తప్ప ఇంకెవరు ఏం చేయలేరు. అందువల్ల అతను అసెంబ్లీలో మాట్లాడడం జరిగింది. బయట మాట్లాడితే మళ్ళీ కేసు, అందుకని అసెంబ్లీలో మాట్లాడాడు. సరే, అతను మాట్లాడడం కూడా నాకు ఆశ్చర్యం కాదు. అతను అప్పటికే మాట్లాడినవాడు కదా. అతను మాట్లాడినటువంటి మాటలకు మీరు గమనించి చూస్తే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఒక నాయకుడు ఆ వ్యాఖ్యలు సమర్థించాడు. ఆ తర్వాత అతి ముఖ్యంగా ముఖ్యమంత్రి అయినటువంటి విజయ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా సమర్థించారు. దాన్ని ఎంత గౌరవం చూడండి. విజయ్ పార్టీకి చెందినటువంటి వాళ్ళలో నాకు తెలిసి 2-3 సమర్థించారు. విజయ్ తర్వాత నెంబర్ 2 అని చెప్పేసి ఒక అతను ఆధవ్ అర్జున్ అని ఒక అతను ఉన్నాడు. ఆ ఆధవ్ అర్జున్ కూడా అవును, సనాతన ధర్మాన్ని నిర్మూలించడానికే మేము రంగంలోకి దిగామన్నట్లుగా అతను చెప్పాడు. ఇంతకీ వీడి బ్యాక్గ్రౌండ్ ఏమిటి అని చూస్తే ఆధవ్ అర్జున్, వాడికి లాటరీ కింగ్ అని పేరు. వాడో మరి వాడి మామగారు, వాళ్ళు లాటరీ కింగ్స్. వీడి మామగారు, అత్తగారు పూర్తి స్థాయి క్రైస్తవులండి, ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ వాళ్ళు. మీరు ఒకసారి కావలిస్తే గూగుల్లో చూడొచ్చు వాళ్ళ మామగారిని, అత్తగారిని. వాళ్ళు ప్రాక్టీసింగ్ క్రిస్టియన్స్ మాత్రమే కాకుండా చర్చిలకు, సువార్త సభలకు, మిషనరీస్కు విరివిగా వాళ్ళు విరాళాలు ఇస్తూ ఉంటారు. అలాంటి కుటుంబానికి చెందినటువంటి వ్యక్తి ఇప్పుడు నాస్తికవాద ముసుగులో సనాతన ధర్మం గురించి మాట్లాడడం వేరు. ఉదయనిధి స్టాలిన్ కూడా సనాతన ధర్మం గురించి ఇన్ని మాట్లాడినటువంటి వీళ్ళు పాస్టర్ ముందు తల వంచారు వెళ్ళి. అదేవిధంగా ఇప్పుడు విజయ్ పార్టీ కూడా యాంటీ హిందూ పార్టీ అనేది మనకు క్లియర్ అయిపోయింది, అందులో అనుమానం ఏం లేదు. మీరు తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ను చూడండి. తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కూడా ప్రాక్టీసింగ్ క్రిస్టియన్. అతని పేరేదో ఉంది, గుర్తులేదు. నేను ఇన్ని బైబిళ్ళు పంచాను, ఇన్ని సువార్తలు చెప్పాను అని గతంలో చెప్పుకున్నాడు అతను. ఈ విధంగా వీళ్ళంతా కూడా నిజంగా కనుక తమిళనాడు అసెంబ్లీ స్పీకర్ కనుక సరి అయినటువంటి రాజ్యాంగ గౌరవం కలిగి ఉంటే కనుక అసెంబ్లీ నుండి ఉదయనిధి మాట్లాడినటువంటి మాటల్ని తొలగించేవాడు. ఆ మాటలు అతడికి ఇష్టమే, చాలా అద్భుతంగా మాట్లాడాడని చెప్పి మనసులో భావించుంటాడు. మరి రికార్డుల నుండి తొలగించలేదు. కావున తమిళనాడులో వస్తున్నటువంటి ప్రతి గవర్నమెంట్ కూడా యాంటీ హిందూ గవర్నమెంట్సే వస్తూ ఉన్నాయి, దృష్టిలో పెట్టుకోండి. ఇది చాలా చాలా బాధాకరం. తమిళనాడులో హిందూ ధర్మం మళ్ళీ పునరుజ్జీవితం అవ్వాలి. పెద్ద పెద్ద క్షేత్రాలు అక్కడే ఉన్నాయి. మీకు తంజావూరు క్షేత్రం ఎంత గొప్పది, ఎంత అద్భుతమైనటువంటి క్షేత్రం. వీళ్ళంతా కూడా ఎందుకు మాట్లాడుతున్నారు అనే అంశానికి వస్తే కనుక నేను కొన్ని ఆర్టికల్స్ చదివానండి. తమిళనాడులో వచ్చేటటువంటి ప్రతి గవర్నమెంట్ వెనుక కూడా క్రిస్టియన్ మిషనరీస్ ఉంటూ ఉన్నాయి. వాళ్ళకి వాళ్ళే ఫండ్స్ చేస్తూ ఉన్నారు. అందుకని వాళ్ళ చేతిలో కీలు బొమ్మలై ఈ విధంగా మాట్లాడుతున్నారని అర్థమైందండి. అసలు ద్రావిడవాదం అనేటటువంటిది వచ్చిన కారణమే ఇది.
హిందుత్వాన్ని నాశనం చేయడం కోసం అంతర్జాతీయ క్రైస్తవ చర్చి తెచ్చినదే ద్రావిడవాదం. అసలు ద్రావిడ పార్టీలన్నీ కూడా క్రైస్తవుల చేతిలో తొత్తులు వీళ్ళు. ఇది తమిళం వాళ్ళు ఎప్పుడు తెలుసుకుంటారో తెలియదు మాట. వీళ్ళు స్వచ్ఛంగా సంపూర్ణంగా హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనే ఉద్దేశంతోనే వీళ్ళు ఈ మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు కేవలం నోట మాట మాట్లాడి ఊరుకోవటం లేదు. వాళ్ళు ఈ విధంగా పనులు చేస్తూ ఉన్నారు. సనాతన ధర్మాన్ని ఏ విధంగా నిర్మూలించాలో వాళ్ళు దానికి సంబంధించినటువంటి పనులు చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఇంత చేసినటువంటి ప్రతి రాజకీయ నాయకుడికి కూడా తమిళనాడులో హిందూ దేవాలయాల్లో ఉన్నటువంటి బంగారం కావాల్సిందే. మళ్ళీ 5,000 టన్నుల బంగారం ఎంతో స్టాలిన్ గవర్నమెంట్లో కరిగించారు అని చెప్పి తెలిసిందండి. వాళ్ళ సంక్షేమ పథకాల కోసం ఒక పక్కేమో సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామని చెప్పడం, ఇంకో పక్కేమో వీళ్ళు మన దేవాలయాల బంగారాన్ని కరిగించుకుని అమ్ముకోవడం. ఎంత ఘోరమో చూడండి. భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు. విజయ్ అయినా కూడా సనాతన ధర్మానికి వ్యతిరేకంగా వీళ్ళు కనుక అక్కడ వీళ్ళు ప్రవర్తిస్తున్నారు అని కనుక జనానికి పూర్తిగా బహిరంగం అయిపోతే ఒక మంచి గొప్ప నాయకుడు వస్తాడు. సనాతన ధర్మం అక్కడ కూడా మళ్ళీ పూర్తిగా పశ్చిమ బెంగాల్లో లాగా మళ్ళీ పునరుత్తేజితం అవుతుంది అని నేను భావిస్తున్నాను. మీ విలువైన సమయాన్ని మనం ప్రీ మీడియా కేటాయించినందుకు చాలా చాలా ధన్యవాదాలు. సంతోషం అండి. జై శ్రీరామ్.